హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ కావేరి. మీరు చూస్తున్నారు మీ కావేరి ఛానల్. నిన్నైతే హౌస్కి అయితే ఈ విధంగా రంగు వేసానండి. అంటే మా సిస్టర్ ప్రిపేర్ చేసింది, ఇలాగైతే బాగుంటుంది కావేరి అని. బయటకైతే బేబీ పింక్ కలర్ వేసిన, పైనంతా అక్కడి నుంచి ఇది వేసాను అనమాట. ఏంటంటే వైట్ వేసాను. రైస్ అండ్ గుడ్లు వేసుకున్నాను. అన్నం కొంచెం వేసుకుంటేనే మనకు తినడానికి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే చల్లబోసుకొని. ఎందుకంటే అంబల్లో ఉండడం నుంచి నాకు అన్నం పడదు. అంబలు ఎక్కువ ప్రిపేర్ చేస్తే వెళ్తున్నాను. ఎంగవా తీసుకున్నాను, అదేమో గడ్డ కట్టేసింది. అబ్బా ఎంగవా మనకి పప్పు సారులోకి, అబ్బా మన ఉండని పప్పు ఎంత బాగుంది తెలుసా, చాలా నెక్స్ట్ లెవెల్. ఎంగవా పప్పు సారులోనికి, రసంలోనికి గట్ట. ఇదైతే నెయ్యి అండి, గీ తీసుకున్నా. బిర్యానీలోనికి వాడడానికి బాగుంటుంది. అప్పుడప్పుడే పొడి ఉందండి, కారం పొడి మీద వేసుకొని తింటే భలే ఉంటుంది. అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసేసాను, ఆనియన్స్ వేసేస్తాను, మిర్చి కూడా వేస్తాను. అయ్యో నేను గుడ్లు ఎప్పుడు వేస్తాను, ఈరోజు మర్చిపోయాను. కానీ అది బ్లాక్ అయిపోతుంది, సోపర్ మీద వేస్తే అప్పుడు రెడీ. ఆనియన్స్ వేద్దాము, వేసాక బ్రౌన్ షేడ్ రాగానే వీలైతే గుడ్లో ఒక నుంచి వేద్దాం. మధ్యలో ఈసారి ఇలా ఉండొద్దామని నేను అనుకుంటున్నా. అప్పుడైతే బర్నరు మనకి బాగా ఖాళీ కాదు. ఈరోజు వేయించానండి, 300 అడిగాడు. 100 రూపాయలు రూపాయి కూడా ఇవ్వనని చెప్పిన వేయించానండి. మొత్తానికైతే ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ చేసుకోవచ్చు. డైరెక్టర్ కలెక్షన్ అయిపోయేది మనకి. అది గ్యాస్ ఆన్ చేస్తే చాలు, అది అక్కడ వెలిగిపోయేది అనమాట. చాలా చిన్నది వచ్చేది, చాలా ప్రమాదం అలా వస్తే. ఈరోజు వేయించాను అనమాట. రైస్ అయితే పక్కన అవుతుంది. కొంచెం అన్నం పెట్టాను, ఎందుకంటే అన్నం వేస్ట్ అయిపోతుంది. మార్నింగ్ అంబలు ఉంటే మనకి 2 days బ్రతికవచ్చు, హ్యాపీగా పండగ బ్రతకొచ్చు. హ్యాపీ అంటే ఎంత హ్యాపీ బ్రతకొచ్చు అంటే అంబలతో చాలా హ్యాపీగా రిలీఫ్గా బ్రతుకుతుంది. అంత సేవ్ అయిపోద్ది అంబలి. గుడ్లు అయితే మనం చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఇదైతే గుడ్లు చల్లనీళ్ళలో వేస్తాను. వేస్తాను. నేనైతే కోటా బియ్యం వాడుతున్నాను. బిర్యానీ బియ్యం అలవాటు ఫస్ట్ స్టార్టింగ్ నేను తినేదాన్ని. నేను చెప్పకపోయినా మా అమ్మ మా సిస్టర్ చెప్తారండి, నేను ఏ రైస్ తిన్నాను. బిర్యానీ రైస్ తినేదాన్ని ఎక్కువ, కానీ ఇది అలవాటు అయితే. అందుకని ఇంకా ఆనియన్స్ దీనికి వేసాను, పూలక టమాటీలు దానికి వేసాను, ఇంక లేదు. ఆ కోళ్ళు ఇలా నుంచి వేద్దాము. అన్నం ఉడికిపోతే ఓడిపోద్దాము. అన్నం సరిపడినంత వండుతున్నాను, వేస్ట్ చేయకుండా. ఎప్పుడప్పుడండి నైట్ పూట తెల్లవారుతున్నాను, చల్లదానం వేసుకుంటాను. ఆ రోజులు పోయాయి, అప్పుడు ఆ రోజులు బాగుండేవి. అబ్బా ఈ పువ్వుల కోసమని ఎంత ఎదుగానో అసలు దొరకలేదు. ఎప్పుడు నీట్గా చేసి అంత రంగులేసానా, అప్పుడు ఏదో మాల్లో పెడుతుంది. నాకు చాలా ఇష్టం కనకాంబరాలు, తెచ్చాను కానీ కోళ్ళు దిగ్గేసాయి. కనకాంబరాలు ఎక్కువ ఇష్టం నాకు. ఈ జుట్టు ఎంత దీనికి పైకి పెట్టినా కింద పట్టి ఇది పెడితే జుట్టు తీస్తే చాలా అందంగా ఉంటుంది. ఎంత మామిడికాయ కాదు, ఇదే పెద్దమంట, చాలా ఇబ్బంది కొద్దిగా అనిపిస్తుంది. అన్నం కూడా ఉడికిందో చేద్దాం, ఎంత నీట్గా చేద్దాం. గ్యాస్ కూడా వారానికి ఒకసారి కడిగి మొత్తం ఎప్పటికప్పుడు చూసుకుంటే మనకి మంచిగానే అవుతుంది. ఈ టమాటాలు వద్దు ఇక్కడ పెట్టేస్తే వసేద్దాము. ఆపేసాను కదా, వసేద్దాం. గుడ్లు కూడా తొక్కలు. టమాటీలు అంటే ఏంటంటే ఇదైతే నేను కుండ వాడట్లేదు, కానీ నేను ఎక్కువగా ఇది వాడితే లక్ష్మీదేవి కుండ నాకు ఇది ఎక్కువ చెమ్మ వచ్చేసి ఏంటంటే ఏమంటారు, ఇదిలా టమాటలా వచ్చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు వాడడానికని నీట్గా ఎప్పుడు పెడితే అప్పుడే క్లీన్ చేసేసి గింజ అయితే వేసేస్తున్నాను అనమాట. అది ఉండడానికి అలాగా అనమాట. సో ఇలా
మా ఇంటి లోపలైతే ఎంత బాగుందంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సూపర్ అండి, సూపర్గా ఉందండి. ఈ కలర్ రంగు వేయడం చాలా అందంగా ఉంది. ఇక్కడైతే బీరువే పెడతాను, తీసుకుంటున్నా, ఫ్రిడ్జ్ తీసుకుంటున్నా, బేరమాడి గోర్లు కూడా సేకరించేసుకుని మొత్తం పెడతానండి కార్నర్లను. ఇదండి మనకి కలబంద, ఇది ఇక్కడ పెట్టవలసి ఉంది, పెట్టేసాను. కలబంద కొబ్బరి మొక్కలకి నీరు అప్పుడులో 3 రోజులకు ఒకసారి వేసేదాన్ని. నీరు తగ్గి మా బోర్ పోయిందండి, చుట్టూ తిరగి మొయ్యాలి ఆ బోర్కి. నిన్న అలాగా ప్రయత్నించాను చాలా వరకు. ఇది కాలేసేపు రిలీఫ్ అవ్వడానికి ఈ మంచం ఎలాగ వేస్తానండి. అబ్బా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే. నేను ఎప్పుడు ఎక్కువ శాతం పడుకుని పోదాను కూడా ఇక్కడికి వచ్చి. అందరూ అన్నమే, అంత ఇల్లు అంత బాగా నీట్గా చేసావు, ఇక్కడికి వచ్చి పడుకుంటాం. ఇది కూడా నీట్గా చేసి గార్డెన్. మనలోని కార్బన్ డైఆక్సైడ్ ఏముంటుంది కదా, మనము బ్రీత్ అప్ బ్రీత్ ఇన్ ఇది ఉంటుందా, ఇదంతా మొక్కలకి వెళ్ళిపోవాలి. మొక్కల్లో నుంచి ఆక్సిజన్ జీవం అనమాట మనలోకి వస్తే మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ రావు. హెల్త్ చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది అనమాట. సూపర్ అంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని మొక్కల దగ్గర వేయాలని వేసాను అనమాట.